మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసపోయినటువంటి మరో బాధితుడు మనతో ఉన్నారు. ఆయన ఎలా మోసపోయారు? ఆయనతో పాటుగా తను ఎంతమందిని ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడులుగా పెట్టించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు రాఘవేంద్ర. ఏ ఊరు మీది? కర్నూలు అండి. కర్నూలు నుంచి వస్తున్నారు. అవును. ఓకే. అసలు ఈ సంస్థలో మీరు ఎలా పెట్టుబడులు పెట్టారు? మీరు పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేశారు? ఎవరిని నమ్మి అసలు మీరు పెట్టుబడులు పెట్టారు? మేజర్ గా ఇక్కడ మెయిన్ ఎవరంటే రమావత్ మధు అండి. హ్మ్. రమావత్ మధు వచ్చేసి మాకి బిఫోర్ లో ఒక కంపెనీలో తోటి ఎంప్లాయ్, ఒక కంపెనీలో తోటిగా కలిసి పనిచేసే వాళ్ళం. అలాగ పరిచయం ఏర్పడింది. ఆ కంపెనీ నుంచి ఆయన ఒక సంవత్సరం పాటు పనిచేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయినాక ఒక 3.5 సంవత్సరాల తర్వాత హైఫైగా మా దగ్గరకు రావడం జరిగింది. 2025 జనవరిలో అంగు ఆర్భటం ఇవన్నీ చూపించడం ఇవన్నీ చేశాడనమాట. ఇవన్నీ చేసి రావడం జరిగింది. మనం కలిసి పనిచేసాం. ఇలా ఉన్న వ్యక్తి ఇలా ఎలా అయ్యాడు ఏంటి అని అడిగాం. అడిగితే నేను గోకుల్ నందన ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ అనేది పెట్టాను. ఆ కంపెనీలో రియల్ ఎస్టేట్, ట్రేడింగ్, గోల్డ్ బిజినెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, ఇలాగా ఇంకా వేరే వేరే వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నువ్వు మా దగ్గర మాతో పాటు పనిచేసిన వ్యక్తి ఈ రోజు నువ్వు కలిసి ఇవన్నీ ఎలా చేయగలిగావు, నువ్వు ఒక్కడు ఎలా చేయగలిగావు అని మేము క్వశ్చన్స్ వేసాం. మేము అన్ని వేసాం. అన్న తర్వాత నేను చేస్తున్నా, మా చాలా పెద్ద టీం ఉంది నాది, చాలా పెద్దవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు అని ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరు ఉన్నారు పెద్దవాళ్ళు ఏంటి అని అడిగాం. అడిగిన తర్వాత కొన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పెద్దవాళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పారు? సార్ మేజర్ గా అంటే మాకు వాళ్ళేం మిగతా పేర్లు ఐడెంటిఫై లేదు. కొంతమంది పేర్లు చెప్పాడు. మెయిన్ గా ఏమంటే మన మంగ్లీ మేడం పేరు చెప్పారు. మేడం కూడా ఉన్నారు బ్యాక్ ఎండ్ అని చెప్పారు. మేము నమ్మలేదు ఫస్ట్ లో. మేడం పేరు చెప్పగానే ఎందుకు మేడం, ఆ మేడం వరకు వేరు కదా, ఎందుకు ఉంటుంది అని. తర్వాత మేమంతా ఒకటే కదా, ఒకే కమ్యూనిటీ కదా, మేమంతా ఒకటే కదా, ఇట్లా మేమంతా బంధువులాగా అవుతాము, ఇలాగ మేమంతా కలిసి బిజినెస్లు చేస్తుంటాము అని చెప్పాడు. చెప్పిన కొన్ని ఆయన మొబైల్స్ లో మేడం వాళ్ళ దగ్గర దిగిండేటివి, ఇట్లా టేబుల్ పైన కూర్చొని మాట్లాడుకుంటుండే ఇవన్నీ పిక్స్ చూపించడం జరిగింది. అప్పుడు కొద్దిగా నమ్మాల్సి వచ్చింది. సరే అప్పటికైనా మేము చూసాం, సరే చూద్దాము అని. ఆయన ఏమన్నానంటే మీరు ఫస్ట్ కొద్దిగా పెట్టండి, 1,2 లక్షలు పెట్టండి, నెల 2 నెలలు చూడండి, ఎవ్రీ మంత్ రిటర్న్స్ చూడండి, దాన్ని బట్టి మీరు పెట్టుకోండి అన్నాడు. అప్పుడు మేము పెద్దగా అంతగా సీరియస్ గా తీసుకోలే, కొద్ది వరకే మేము పెట్టాము. ఎప్పుడైతే 2025 మేలో మా డోన్ దగ్గర, కర్నూలు డిస్టిక్ డోన్ దగ్గర ఫ్యాక్టరీ కొన్నారు వీళ్ళు. ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మకానికి ఉంటే కొన్నారు. 15 కోట్లు చేంజ్, 5.5 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడు ఈ మంగ్లీ మేడం గారి యొక్క శివ చౌహాన్ అనే వ్యక్తి అక్కడ రావడం జరిగింది ఫ్యాక్టరీ దగ్గరికి. ఈ రమావత్ మధు, శివ చౌహాన్ వచ్చారు. వచ్చి ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఉన్న మేము లోకల్ గా ఉన్న వాళ్ళని కొంతమందిని పలకరించారు. పలకరించిన తర్వాత ఈయన ఎవరో తెలుసా అన్నారు. అప్పటి వరకు మాకు ఆయన తెలీదు, శివ చౌహాన్ గారు తెలీదు. అప్పుడు మంగ్లీ మేడం తమ్ముడు ఇవన్నీ అని ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ చూడండి అంటే అప్పుడు చూస్తే అవును సార్ నమస్తే అని పరికలిచ్చాం. నమస్తే, అంతా బాగుంటుంది, మేమంతా కలిసి ఉన్నాం అని. ఇప్పుడు మీరు కంపల్సరీ పెట్టండి అవన్నీ చెప్పాల్సిన అవసరం, మేమంతా కలిసి చేస్తున్నాము, పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పాడు సార్. చెప్పి మంగ్లీ తమ్ముడు శివ చౌహానే ఇదంతా మా కంపెనీయే, మేమందరం కలిసి పని చేస్తున్నాం, దీంట్లో పెట్టుబడులు పెట్టండి, ఏం కాదు అని మీకు భరోసా ఇచ్చారా? అవును సార్ చెప్పాడు సార్. ఏం చెప్పారు మీకు? సార్ మేమంతా కలిసి ఉన్నాము, మేమంతా కలిసి బిజినెస్లు చేస్తున్నాం, పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పాడు సార్. ఇంకా అంతకన్నా ఏముంది సార్, ఇంకా అంతకన్నా ఇంకేముంది అంటే శివ చౌహాన్ మీకు భరోసా ఇచ్చిన తర్వాతే మీరు పెట్టుబడులు పెట్టేలాగా ప్రయత్నం చేశారు సార్. ఇప్పుడు అంత పెద్ద వాళ్ళు చెప్పినప్పుడు, అంత పెద్ద మేడం తమ్ముడు అన్నప్పుడు, ఇప్పుడు మేడం తమ్ముడు అన్నప్పుడు కంపల్సరీ ఉంటది కదా సార్, ట్రస్ట్ ఉంటది కదా. అంత పెద్దవాళ్ళు ఉన్నారు, బాగుంటుంది అనేది ఉంటది కదా సార్ కాన్సెప్ట్. దాని తర్వాత అది ఒకటే పరిణామంగా సార్. దాని తర్వాత కొండమల్లెపల్లిలో GNI గోకుల్ నందన ఒక ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు సార్ వచ్చారు కదా సార్, శివ చౌహాన్ గారు వచ్చారు. అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో కోకాపేటలో వాళ్ళ ఫ్లాట్ ఉంది, అక్కడికి మమ్మల్ని 2-3 సార్లు పిలుచుకెళ్లారు. ఆ ఫ్లాట్ లో మేడం వాళ్ళ నేమ్ ప్లేట్ ఉంది. ఎవరి ఫ్లాట్ అది? మేడం వాళ్ళ ఫ్లాట్ అన్నారు. ఏ మేడం? మంగ్లీ మేడం ఫ్లాట్ అన్నారు. మంగ్లీ మేడం ఫ్లాట్ అన్నారు. అక్కడంతా మేడం ఇంటిమేట్స్ అంటే సాంగ్స్ పాడేటి అవి ఉన్నాయి, మేకప్ కిట్స్ అవన్నీ ఉన్నాయి, టోటల్ ఉన్నాయి సార్ అక్కడ. అవన్నీ మంగ్లీ పేరు మీద ఉన్నటువంటి ఫ్లాట్ కి మిమ్మల్ని తీసుకెళ్లారా? అవును సార్. ఓకే.
3 టైమ్స్ సార్. ఎవిడెన్స్ ఉంది సార్. అక్కడ దిగిన మేము ఫోటోలు అవన్నీ ఉన్నాయి. ఇంతకన్నా నమ్మకం ఏముంటుంది సార్? పెద్దవాళ్ళు ఇప్పుడు సార్ మేము ఒక పెద్దవాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఒక సిఇఓ ఉంటాడు సార్. సిఇఓ బ్యాక్ ఎండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు సార్. మనము ఏదైనా డీల్ చేయాలంటే ఎవరితో డీల్ చేస్తాం సార్? ఎంప్లాయీతో డీల్ చేస్తాం సార్. అవునా కదా సార్? డైరెక్ట్ గా డీల్ చేయం కదా సార్. డైరెక్ట్ వాళ్ళే వచ్చి మనతో మాట్లాడరు కదా సార్. అట్లా అనుకున్నా. అంటే ఒక బాధితులుగా మీరేమో మంగ్లీ సోదరుడు అయినటువంటి శివ చౌహానే మమ్మల్ని పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు. ఆయన భరోసా ఇచ్చిన తర్వాత మేము పెట్టుబడులు పెట్టామని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మంగ్లీ మాత్రం అసలు ఈ స్కామ్ కి నా కుటుంబ సభ్యులకి ఏ సంబంధం లేదు. మా పరువును బజార్కి ఇచ్చేందుకే అడ్వకేట్ సుబ్బు సింగపోగు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అలాగే బాధితులు కూడా మా మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప అసలు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఈ స్కామ్ లో ఎటువంటి ప్రమేయం లేదని మంగ్లీ చెప్తున్నారు. సరే ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు వాడుకుంటే మాకు డబ్బులు వస్తాయి అనుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్. మేడం ఒకరే సబ్లైటీ ఉన్నారు సార్. వేరే వాళ్ళు ఉన్నారు కదా సార్. వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళం కదా సార్. అవునా కదా సార్? నేనైనా మేము బాధితులైనా లాయర్ అయినా చెప్పేవారు కదా సార్. ఇప్పుడు ఎవిడెన్స్ ముఖ్యం కదా. అది కొద్దిగైనా ఎవిడెన్స్ ఇంపార్టెంట్ కదా సార్. ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు చెప్పలేదు వీళ్ళ పేర్లు చెప్పినామంటే ఉన్నారని చెప్పారు కాబట్టి కొద్ది వరకు మేము చూసాం కాబట్టి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ బ్రదర్ అయిన వ్యక్తి మాతో మాట్లాడాడు, చెప్పాడు, మా ఏరియాకి వచ్చాడు, తర్వాత అక్కడ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చాడు, వాళ్ళు కలిసి ఎక్కడైనా జర్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ చూసినందుకే కదా సార్ చెప్పేది మేము. మరి రమావత్ మధు ఏమో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో క్లుప్తంగా అసలు ఈ స్కామ్ కి మంగ్లీకి సంబంధం లేదు, ఈ స్కామ్ కి మంగ్లీ కుటుంబ సభ్యులకి సంబంధం లేదు, ఈ స్కామ్ మేము చేసిన మాట వాస్తవమే, మేము బాధితుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ ఆ డబ్బులన్నీ హిమాకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నాయి అంటూ మధు చెప్తున్నాడు. కానీ హిమాకాంత్ రెడ్డి మాత్రం నేను అసలు బాధితుడిని, నేను నిందితుడిని కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. హిమాకాంత్ రెడ్డి నిందితుడా బాధితుడా ఈ స్కామ్ లో? సార్ హిమాకాంత్ రెడ్డి బాధితుడు. హిమాకాంత్ రెడ్డి బాధితుడు. రమావత్ మద అనే వ్యక్తి వాళ్ళ బ్యాచ్ అంతా 2021, 2022, 2023, 2024 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్న దందాలు ఇవి. మేము హిమాకాంత్ రెడ్డి గారు కానీ మేము కానీ 2025లో ఎంట్రీ అయ్యాం. ఎలా ఆయన మెయిన్ పర్సన్ అవుతారు సార్? ఎలా అవుతారు? ఇది కేసుని తప్పదో పట్టించడానికి ఇది ఒక పన్నాగం సార్. ఎందుకంటే ఆయన లీడ్ తీసుకొని మా తరపున కొన్ని వీడియోల్లో కొద్దిగా మాట్లాడాడు కదా, చేయండి చేద్దాము ఇలాగ మాట్లాడాడు కదా, అవన్నీ ఎవిడెన్స్ గా వాళ్ళు చూపించుకొని కేసుని తప్పదో పట్టించి మేడం వాళ్ళ పేర్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి సార్ 3 months నుంచి అండర్స్కప్ అంటే రెస్పాండ్ లో లేని పర్సన్, ఎక్కడ కాంటాక్ట్ లో లేని పర్సన్ మేడం పేర్లు వీళ్ళు అంతా రాగానే ఎలా బయటకు వచ్చి వీడియో పెట్టాడు? ఇది ఒక్కదానికి ఆన్సర్ సార్. ఎలా బయటకు వచ్చి పెట్టాడు? నిజంగా అయితే మీడియా ముఖంగా రమ్మని చెప్పండి, స్టేషన్స్ దగ్గరికి రమ్మని చెప్పండి, మీడియా ముఖంగా వచ్చి ఆయన ఉన్న ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో రమ్మని చెప్పండి. అంతే కదా సార్. రాలేదు, మేడం అంటున్నారు నాకు సంబంధం లేదు అంటున్నారు, కేసు పెట్టమని చెప్పండి. మీడియా మంగ్లీ ఆల్రెడీ నేను రమావత్ మధు మీద కేసు పెట్టాను అంటూ కూడా ప్రెస్ మీట్ లో భాగంగా చెప్పారు కదా. ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి సార్. ఎఫ్ఐఆర్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏమనేది. ఆయన వచ్చి వీడియో పెట్టాడంట, సంబంధం లేదని చెప్పాడంట, అందు గురించి వీళ్ళందరూ నా పేరు చెప్తున్నారంట అని దాంట్లో కేసులో ఉంది. ఏమన్నా పద్ధతే సార్ ఇది? ఇప్పుడు మంగ్లీ పెట్టినటువంటి కేసులో రమావత్ మధు పేరు లేదా? రమావత్ మధు మీద మంగ్లీ కేసు పెట్టలేదా? లేదు సార్, పెట్టలేదు సార్. జస్ట్ రమావత్ మధు చెప్పాడు, ఇలా చెప్పాడు మీరు చూడండి, వీళ్ళని వీళ్ళ పైన లాయర్ సార్ పైన హిమాకాంత్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఎంతవరకు సమంజసం సార్ అది? సార్ కూడా అంటున్నారు కదా సార్, Day 1 నుంచి మీ తప్పు లేకపోతే మీరు కేసు పెట్టమంటున్నారు కదా, ఎప్పుడో చెప్పారు కదా, మీరు ఎందుకు పెట్టలేదు కేసు? బాధితుల తరపున నింబడతానని మేడం చెప్తున్నారు సార్. సంతోషం సార్ అని చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా యాడుంది సార్? ప్రాక్టికల్ గా యాడుంది? జస్ట్ రమావత్ మధు మీద కేసు పెట్టానని ఇప్పుడు మంగ్లీ పచ్చబద్దాలు ఆడుతున్నారంటారా? నిజం సార్. బాధితుల తరపున పోరాడే వ్యక్తి లాయర్ పైన కేసు పెడుతున్నారు, బాధితుల తరపున నిలబడిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి పైన కేసు పెట్టారు. కానీ అసలు మేడం పేరు చెప్పి ఉసులు చేసిన నా పేరు చెప్తే నాకేం సంబంధం అని చెప్తున్నారు. కానీ నీ పేరు మేడం పేరు చెప్పి ఇంత మోసం చేసిన వ్యక్తి పైన మీరు ఎందుకు కేసు పెట్టలేదు? పెట్టాననేమో ఆవిడ చెప్తున్నారు, పెట్టలేదని మీరు చెప్తున్నారు. మా లాయర్ గారు రిక్వెస్ట్ చేసుకున్నారు, మేడం మీ తప్పు లేకపోతే రండి మేడం, మేమంతా కలిసి వెళ్దాము, ఆయన పైన
మేము కేసు పెడదామని. సార్ ఇప్పుడు మేడంకి సంబంధం లేకపోతే రమావతి మధుని ఎలా కాంటాక్ట్లోకి కల్పించి మాట్లాడిచ్చింది. రే నా పేరు ఎందుకు చెప్తున్నావురా, నువ్వు మాట్లాడరా అని చెప్పి ఎలా చెప్పింది. ఎవరితో మాట్లాడిచ్చింది? రమావతి మధుతో మా లాయర్ సార్తో మాట్లాడిచ్చింది. ఇప్పుడు ఒక 1 month బ్యాక్. ఓకే. ఎలా మాట్లాడిచ్చింది? నంబర్ ఎక్కడ ఉంది? మా దగ్గర ఎవరి దగ్గర నంబర్ లేదు, మేడం దగ్గర ఎలా ఉంది? ఆయన సార్ మీ దగ్గరికి వచ్చి పర్సనల్ గా కలుస్తా నేను అని చెప్పాడు. అంటే మోసపోయిన తర్వాత బాధితులు మంగ్లీని కలిసేటువంటి ప్రయత్నం చేసిన క్రమంలోనే మంగ్లీ రమావతి మధుతో ఫోన్ లో మీ లాయర్ తో మాట్లాడించారా? ఎస్ సార్, అవును. ఏం మాట్లాడించారు? మాట్లాడించారు. నా పేరు ఎందుకు చేస్తున్నారు, నా పేరు ఏం సంబంధము, నువ్వు మాట్లాడరా, అదేముందో నువ్వు సాల్వ్ చేసుకో అని చెప్పారు. అదేంది మరి అంటే మంగ్లీ రమావతి మధుకి కాల్ చేసి మీతో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు రమావతి మధు ఏం చెప్పారు ఫోన్ లో? మా లాయర్ సార్కి మిమ్మల్ని వచ్చి పర్సనల్ గా కలుస్తానని చెప్పారు. కలవలేదు, మీడియా దగ్గర రాలేదు, ఎక్కడ రాలేదు. ఇప్పుడు మేడం పేరు వస్తున్నందుకు, బయటకు వస్తున్నందుకు వాళ్ళంతా ప్రొటెక్ట్ చేయడానికి, ఇదంతా బయట రాకుండా ఉండడానికి, కేసుని మిస్యూజ్ చేయడానికి ఇది వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సరే నిజంగా అయితే హేమకాంత్ రెడ్డి గారు ఉంటే, నిజంగా ఆయన చెప్పింది వాస్తవం అయితే వాళ్ళ మీడియా పరంగా ఎందుకు రాలేదు సార్? ఎక్కడో ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేశారు సార్? రావాలి కదా సార్. వచ్చి ఇప్పుడు మేము ఇన్ని ఛానల్స్ లో మేము మా ఒక సమస్యని, మా ఒక జరిగిన ఒక వాస్తవాన్ని మేము ఎర్తపరుస్తున్నాం. వాళ్ళు ఎందుకు రాలేదు సార్? రావాలి కదా. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీరు పర్సనల్ గా ఈ ప్రాజెక్ట్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? 29,50,000 పెట్టడం జరిగింది. అవును సార్. మేమంతా ఒక 100 మంది పైన ఉన్నాం సార్ టీము. మాది దాదాపు 6.5 కోట్లు ఉంది మొత్తం అమౌంట్. ఇంకొక పర్సన్ది ఒక 5 కోట్ల అది ఉందని చెప్తున్నాడు. కానీ ఆయన మెయిన్ పర్సన్ ఒక్క పర్సనే పెట్టాడు 5 కోట్లు. ఎవరి పేరు? ఆయన పేరేంటి? ఆయన పేరు వచ్చేసి సత్య ఆయన పేరు. అసలు ఈ కేసులో అంటే ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగినటువంటి మోసాల కేసులో మొదటేమో రమావతి మధు పేరు వినపడింది, ఆ తర్వాత హిమాకాంత్ రెడ్డి పేరు వినపడింది నిందితుల జాబితాలో. ఇప్పుడు మళ్ళీ సత్య చౌదరి అనేటువంటి బాధితుడు నిందితుడిగా మారారు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు సత్య చౌదరికి రమాకాంత్ మధుకి సంబంధం ఏంటి? సత్య చౌదరి ఈ కేసులో నిందితుడా బాధితుడా అంటే ఏం చెప్తారు? సార్ ఫస్ట్ డబ్బులు పెట్టాడని చెప్పాడు సార్. అది మేము కూడా చూడలేదు. డబ్బులు పెట్టింది ఓపెన్ చెప్పాలంటే మేము చూడలేదు. ఒక 5 లక్షలు ఇచ్చింది అయితే చూసాము. ఆయన కూడా నేను 5 కోట్లు పెట్టాను మీరు పెట్టండి అని మమ్మల్ని ప్రభావాలు పలికిచ్చాడు. అంటే నేను డబ్బులు పెట్టాను మీరు పెట్టండి అని కూడా చెప్పాడు సత్య చౌహారి గారు. కానీ ఈ రోజు సైడ్ అయిపోయాడు. సత్య చౌహారి అనే వ్యక్తి సిమెంట్ ఫ్యాక్టరీకి జిఎం, రమావతి మధు ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి జిఎం సత్య చౌహారి గారు. ఇప్పుడు చూడండి ఆయనే సైడ్ ట్రాక్, ఆయనకి సెటర్ ఇస్తున్నాడు, ఆయనే ప్రొటెక్ట్ చేస్తున్నాడు రమావతి మధుని. ఇక్కడ చూడండి మళ్ళీ ఆయన డబ్బు పెట్టాడా పెట్టలేదా మేము చూడలేదు. ఎస్ సార్, నో సార్. కానీ ఈ రోజు జిఎం గా ఉన్నాడు. ఆయన మేము పెట్టామని మా జనాలకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ రోజు మెయిన్ గా ఆయన మొత్తం ఆయన్ని ప్రొటెక్ట్ చేసి జైలు నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి ఆయన్ని రమావతి మధుని బయటికి తీసుకొచ్చాడు సత్య గారు. ఆయనే చేశాడు ఇవన్నీ. ఆయనే ఇవన్నీ చేస్తూ ఈరోజు మమ్మల్ని సేఫ్ ట్రాక్ చేస్తూ ఆయన్ని సేవ్ చేయాలని చూస్తున్నాడు. రమావతి మధు చూసుకున్నట్లయితే శుభక్షేత్ర అనేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ ద్వారా మొత్తంగా 33 మందిని నమ్మించి వారిని మోసం చేసి వారి దగ్గర నుంచి 6,58,00,000 రూపాయలు దండుకున్నట్లుగా ఆయన మీద కేసు నమోదవడం. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మీ కేసులో కాకుండా వేరే కేసులో ఇప్పుడు మధు అరెస్ట్ అయ్యారు. ఈ మధు అరెస్ట్ గురించి మీరేమంటారు? సార్ గవర్నమెంట్కి మంచిదే సార్, అరెస్ట్ చేయడం మంచిదే. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. కానీ దీనికి మాకి న్యాయం జరగాలి. ఏదో అరెస్ట్ చేసాం బెయిల్ మీద బయట తిరిగాడని కాకుండా బాధితుల్లోకి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండానే ఎవరికి ఏమి జరగకోకముందనే చాలా ఫాస్ట్ గా దీన్ని కొలిక్కి తీసుకొచ్చి డిపార్ట్మెంట్ న్యాయం బాధితులకు చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. ఓకే, మీరు రమావతి మధు దగ్గరికి వెళ్ళి మేము మోసపోయాము, మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేసావు అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పారు? రమావతి మధు స్టార్టింగ్ లో ఇచ్చేస్తా అన్నాడు. స్టార్టింగ్ లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అన్నాడు. డిసెంబర్ లో కలిసినప్పుడు, జనవరిలో కలిసాము ఒకసారి. కలిసినప్పుడు ఇక్కడే సిఐడి దగ్గర ఇచ్చేస్తా అన్నాడు. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని అందరినీ తన్ని పంపిస్తా అన్నాడు. బెదిరించాడు. మీరు ఎక్కడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం చేసుకోలేరు అన్నారు.
మీరు ఎవరి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి మీరు పోతే నేను ముఖ్యమంత్రి దగ్గరికి పోతా అన్నాడు. ఉమ్. చాలా చాలా బెదిరించాడు. ఉమ్. మా దగ్గర బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది ఉంది, మీకు తెలియదు అన్నాడు. ఉమ్. ఇంకా మేము అనుకున్నాం మేడం, మంగ్లీ మేడం గారు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, ఉమ్. మినిస్టర్లు, ఎంపీలు. ఇంకా మేము కొద్దిగా భయపడ్డాం, ఉమ్. మేము ధైర్యం చేయలేకపోయాం ఇన్ని రోజులు. ఓకే. అంటే ఈ కేసులో బాధితుల తరపున పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బు సింగపోగు అతన్ని బెదిరించినట్లుగా సుబ్బు చెప్తూ ఉన్నారు. అలాగే హిట్ అండ్ రన్ కేసులో చంపేస్తామని బెదిరించినట్లుగా చెప్తూ ఉన్నారు. ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ కేసు నుంచి తప్పుకోమని ఒత్తిడి తెచ్చినట్లుగా సుబ్బు చెప్తూ ఉన్నారు. అలాగే ఒక ఎమ్మెల్యే తండ్రి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మంగ్లీ తరపున ఆయన మీద ఒత్తిడి తెచ్చినట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి నిజమేనా? అవును సార్, నిజం సార్, 100% నిజం. ఎందుకంటే సార్ తోటి మేము కొన్ని రోజులు ఉన్నాం కదా, మాకు సారే సెటర్ ఇచ్చారు కూడా, కొద్దిగా హెల్ప్ చేశారు. బీద వాళ్ళు మేము మోసపోయిన వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఇంకొక పర్సన్ త్రిమల్ సార్ అని ఇంకొక సార్ ఉన్నారు, అన్న కూడా మాకు ధైర్యం చేశారు. న్యాయం జరుగుతుంది, మీరు గవర్నమెంట్ ఉంది, మీడియా ఉంది, అందరు న్యాయం చేస్తారు, ఏం భయపడకండి అని ధైర్యం చెప్పారు. అందువల్ల అదైతే నిజం సార్. సార్ని ఆ రోజే ఎట్లా పడితే అట్లా, నువ్వెవడు నాకు ఫోన్ చేయడానికి, ఏం రైట్స్ ఉన్నాయి, నువ్వు పెద్ద లాయరా చిన్న లాయరా అవి అని ఆ రోజే మాట్లాడారు సార్ మేడం. ఆ రోజే మాట్లాడారు. ఏ సెంట్రల్ మినిస్టర్ తో సుబ్బు మీద ఒత్తిడి తెచ్చించే ప్రయత్నం మంగ్లీ చేశారంటారు? పేరు సార్ చెప్పలేదు, వద్దులే ఎందుకు అన్నారు సార్. పేరు ఏం చెప్పలేదు, కానీ కాల్ చూపించాడు సార్, కాల్ చూపించాడు, ఏదైతే కాల్స్ చేశారో చూపించాడు. మరి ఎలా సెంట్రల్ మినిస్టర్ నిజంగా సుబ్బు సింగ్ కి కాల్ చేసి మంగ్లీ కేసు విషయంలో ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం ఏంటారా? మీరు చూసారా? 100% మీరు చూసారా? 100% సార్, ఓకే, 100%. మరొక ఎమ్మెల్యే తండ్రి కూడా సుబ్బు సింగపోకి కాల్ చేసి మంగ్లీ కేసు విషయంలో మంగ్లీ పేరు తప్పించమని ఆయన మీద ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆయన చెప్తున్నారు. మీరు చూసారా? 100% నిజాలు. వాళ్ళు పెద్దవాళ్ళు కూడా సారు వివరాలు తెలియదు కాబట్టి సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండొచ్చు, ఇలా ఉంది నిజంగా అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు కదా, ఎందుకులే సరేలే అని చెప్పి ఊకుండిండొచ్చు. అంటే బాధితుల తరపున పోరాటం చేస్తున్నటువంటి సుబ్బు సింగపోగు నన్ను కలిశారు, నా తరపున లాయర్ ని కలిశారు, మమ్మల్ని డబ్బు డిమాండ్ చేశారంటూ సింగర్ మంగ్లీ చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఉందంటారా? సార్ ఎక్కడ ఉంది వాస్తవం, ఎక్కడ ఉంది? డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తారు సార్? నాకు అర్థం కాలేదు. ఇన్ని కోట్లు పెట్టుకుని 10 లక్షలు ఎందుకు డిమాండ్ చేస్తారు సార్? అర్థం కాలేదు. పేద ప్రజల పక్షాన ఆయన నింబడిన వ్యక్తి, ఆయన ఎందుకు డిమాండ్ చేస్తారు సార్? ఏమంటే మిస్ట్రీట్ చేయడానికి. అంటే ఇప్పుడు పోరాడుతున్నాడు కదా, ముందుండి నిలబడుతున్నాడు కదా, ఇప్పుడు ఆయన ముందుండి నిలబడినందుకు ఆ నింద మోపారు, ఇంకొక పర్సన్ ముందుండి నిలబడినందుకు ఇంకొక పర్సన్ మీద ఇంకొక నింద మోపారు. ఇలా మోపుతున్నారు. ఇలా ఎలాగా ఎవరిని ఎలా సైడ్ ట్రాక్ చేయాలో అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఒక యాంకర్ మీద సుబ్బు సింగపోకి క్రష్ ఉందని, ఒక బిగ్ బాస్ షోకి వెళ్ళాలని సుబ్బు సింగపోకు ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే ఇటువంటి చీప్ పబ్లిసిటీ చేస్తున్నాడు అన్నట్లుగా మంగ్లీ చెప్తున్నారు. దీని మీద ఉంటారు సార్? ఈ రోజు ఫ్యాషన్, ఈ రోజు అంతా కల్చర్ చేంజ్ అయింది. ఈ రోజు చాలా మంది యూత్ కి ఎవరైనా అడుగుతారు, మీరంటే ఎవరు అంటే అభిమానం, మీరంటే ఎవరు అభిమానం అనే ఒక క్వశ్చన్ అనేక రకాలుగా అడుగుతారు. ఆయన ఎక్కడ చెప్పాడో మాకు తెలియదు సార్. ఆమె చెప్తుంది, మేడం నేను ఆడపిల్లని, ఆడపిల్లని నన్ను ఇది చేయొద్దని చెప్పినప్పుడు ఇంకొక ఆడపిల్ల పేరు ఎందుకు ఎత్తాలి సార్? అనవసరం కదా సార్. ఎస్ సార్ నో, మీ వర్షన్ మీరు చెప్పుకోండి, ఇంకొక ఆడపిల్ల పేరు ఎందుకు ఎత్తారు మీరు? అనవసరం కదా సార్. ఇప్పుడు సారు ఆమె పేరు ఎందుకు కావాల్సి ఉండగా ఎందుకు తీసుకొస్తాడు సార్? ఇది మెయిన్ క్వశ్చన్ సార్. ఎందుకు తీసుకొస్తాడు? ఇంకా మిగతా వాళ్ళు లేరా? ఆమెనే ఎందుకు? వాళ్ళు ఏమైనా శత్రువులా? లేదు కదా సార్. బాధితులు ఉన్నారు, నష్టపోయినారు వాళ్ళు, మీరు బ్యాక్ ఎండ్ గా ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారు, కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు అని చెప్పే కదా సార్ ఆయన చెప్తుండేది. ఇంక దాంట్లో ఇంకేముంది సార్? ఒక బాధితుడుగా మీ డిమాండ్ ఏంటండి ఫైనల్ గా? సార్ ఒక బాధితుడిగా నా డిమాండ్ ఏంటంటే, వాళ్ళు మాకి న్యాయం చేయమను, మా డబ్బులు మాకు ఇచ్చే చాలు, మా డబ్బులు మాకు ఇవ్వండి. చాలా మంది బాధితులు ఉన్నాము. నేను విన్నవించుకునేది ఒకటే, సీఎం రేవంత్ రెడ్డి గారు కొద్దిగా దీని పైన శ్రద్ధ పెట్టి, చాలా మంది జీవితాలు ఉన్నాయి, మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి దీన్ని కొద్దిగా షార్ట్ అవుట్ చేసి మాకు న్యాయం చేయాల్సి ఉండగా కోరుతున్నాను. ఏపీ స్టేట్ మీ యొక్క మీడియా ముఖంగా మా నారా లోకేష్ అన్నను కూడా నేను రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, అన్న ఆల్రెడీ రెస్పాండ్ అయ్యాడని ఒక మీడియా ముఖంగా మాకు తెలిసింది, అన్నను కూడా మేము కలుస్తాము, మా ఉన్న ఎవిడెన్స్ మేము చూపిస్తాము అన్నకి, మాకి న్యాయం చేయాలని అన్నను కూడా మేము అడుగుతాము. ఎందుకంటే మేము ఒకటే కోరుకునేది, మీడియా ముఖ్యంగా మాకు న్యాయం కావాలి సార్, మా డబ్బు మాకు కావాలి.
వాళ్ళ పేర్లు మాకెందుకు, వాళ్ళ హైలైట్ మాకెందుకు సార్? ఒకరిని తక్కువ చేయడం వల్ల మాకేం వస్తుంది సార్? అవసరం లేదు కదా. వాళ్ళ ఉసురు మాకు వద్దు సార్, మా ఉసురు వాళ్ళకొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయమనండి చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.